జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన పరిరక్షించే ప్రస్థానం కోరుకునే పార్టీ మాకు అభివృద్ధికి నాగరికతకి బయట అరగొండ ఇన్ని వేల మెట్రిక్ టన్నులు జరుగుతుంది ఖనిజాలు తీస్తారు. తీసినప్పుడు దీనికి ఇందాక మేము రికార్డ్ చూస్తూ ఉంటే అంటే మేము ఇన్ని వేల 15,000 మెట్రిక్ టన్నులు 15,000 మెట్రిక్ టన్నులు అది ఇక్కడ దీనికి బాక్సైట్ లాటరైట్ పేమెంట్ అవుతున్నారు కానీ ఇది బాక్సైట్ అంటే చూస్తే ప్రకారం 0.4% అంటే లెస్ దెన్ 0.5%. మీరు అంతగా 15,000 మెట్రిక్ టన్నులు తవ్వేసేయండి. కానీ ఎంత కట్టాలి అంటే చూస్తే దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం 15,000 కోట్ల రూపాయలు వచ్చేది. వాళ్ళు ఇచ్చిన మనకి వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి సరిగ్గా పర్మిషన్ బియ్యాన్ని తగ్గారు కాబట్టి మీకు 13 కోట్ల 14 కోట్ల 90 లక్షలు ఎంత మీరు పెనాల్టీ కట్టాలంటే అది ఇరుసి కట్టలేదు కంపెనీ వాడు. అని ఈ లెక్కల్లో చూస్తే ఇంత ఖనిజం 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తవ్వుకెళ్ళిపోతుంటే కనీసం ఈ వంతాడు గ్రామాలకి కనీసం మంచినీటి సౌకర్యం లేదు, ఒక బావి లేదు, ఒక కూర్చోవడం ఒక పైప్ లైన్ లేదు, కనీసం కమ్యూనిటీ హాల్ లేదు, ఏమీ లేదు. ఎవరు మాట్లాడడానికి అడిగేయడానికి ఎవరు లేరు. ఇక్కడ మేము వచ్చింది కూడా ఎందుకు జనసేన పార్టీ నుంచి ఇది ఓట్ల ప్రస్తావన కోసం మేము రాలేదు ఇక్కడికి. నిజంగా ప్రకృతిని పరిరక్షించాలి, అభివృద్ధిని ప్రకృతిని ధ్వంసం చేస్తే ఎట్లా. అలాగే మీరు ఇంత ఎక్స్ప్లాయిట్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది, రిజర్వ్ ఫారెస్ట్ లో మైనింగ్ చేయాలంటే చాలా అసలు చేయకూడదు మొట్టమొదటిసారిగా. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందట. అప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు వచ్చి చంద్రబాబు గారు వచ్చి అసలు మైనింగ్ జరగకూడదు అది అని చెప్పి ఆ కంపెనీ క్యాన్సిల్ చేసి ఈయన వచ్చి మళ్ళీ ఇంకో కంపెనీకి ఇచ్చారు, ఆండ్రో అనే కంపెనీకి అంట. అంతకుముందు మహేశ్వర కంపెనీకి అంట కాదని చెప్పి. ఇవన్నీ దీన్ని బట్టి చూస్తా ఏముందంటే ఇంతకుముందు వాళ్ళందరూ చెప్పేది ఇదివరకు 100 లారీలు తోలికెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడేమో 200 లారీలు తోలికెళ్తారు, అంతే తేడా తప్ప తెలుగుదేశం వచ్చాక. మాకు బాధ ఏంటంటే ఇలాంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 1,00,000 కోట్లు తినేశారు అడ్డగోలుగా అని చెప్తే అవి ఆప్ చేయాలని చెప్పి కదా మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది. మరి మీరు వచ్చి దాన్ని ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి వీధి లైట్ వెలుగుతుందో లేదో అని తెలుసు. ఆయన సచివాలయంలో కూర్చొని రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి ఇక్కడ మాకు ఒక వెలుగు, ఒక చిన్నపాటి వెలుగు, ఒక సిటీ, ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుందో లేదో ఆయన కనిపెడుతున్నారు. అలాంటిది ఇంత పర్మిషన్ లేని చోట అటవీ శాఖ లెక్కల ప్రకారం, అటవీ శాఖ వివరణ ప్రకారం ఇక్కడ రోడ్ లేదు, రిజర్వ్ ఫారెస్ట్ లో రోడ్ లేదు, కానీ రోడ్డు ఉంది. ఇలా చూస్తే ఎన్నిసార్లు ఎన్ని అవకతవకలు చేసినా పోనీ ఇన్ని చేస్తే కనీసం ఇక్కడ గ్రామానికి ఏదైనా చేశారంటే కనీసం వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళ వేరే ముద్దలు తీసేసుకొని వాళ్ళు భయపెట్టు మడ్డి పెట్టు వాళ్ళ పొలాలు తీసేసుకున్నారు. ఈ రోజుకి వాళ్ళ పొలాలు ఇంకా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి. ఇవి కొండగారు షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈ ట్రైబ్స్ హక్కుల్ని వాళ్ళకి చాలా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రాజ్యాంగ పరిరక్షించే విధానం ఉంది. ఇవన్నీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా లోకేష్ గారికి కూడా తెలియాలి. మీరు కూర్చోబెట్టి మీరు ఎక్కడ చూసినా సరే మీరు ఏమంటారు, మీరు అవినీతి లేదు, అవినీతి లేదు, దీన్ని ఏమంటారు, అవినీతి అక్కడ ఏమంటాం అంటే ఇదే మీరు ప్రభుత్వ ప్రచారం ఎందుకంటే మీరు
ఒక గ్రామానికి ఇంత దోపిడీ చేస్తున్నాం, గ్రామానికి మంచి సౌకర్యం కల్పించలేదు, కమ్యూనిటీ హాల్ లేదు, ఒక స్కూల్ లేదు, ఒక స్కూల్ టీచర్తో స్కూల్ నడుపుతారు ఇక్కడ. ఇదే మీరు తిరిగి ఇచ్చేది గిరిజన గ్రామాలకి. అలాగే ఇటు చూసినా సరే ఇంత హెవీ ఎక్స్ప్లాయిటేషన్, దీన్ని మరింత ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. దీన్ని ఎంతో కొంత జనసేన పార్టీతో బాధ్యతతో కూడిన మైనింగ్ పాలసీని తీసుకొస్తాం. వీళ్ళందరికీ దోపిడీ ఖచ్చితంగా అడిగాడు. ఇందాక వస్తా ఉంటే వచ్చే రోడ్లన్నీ నిజంగా చూసి భయపడే మీరు రోడ్ల మీద అడ్డగోలు మట్టి పోసారు. ఖచ్చితంగా ఈ మట్టి పోసిన ప్రతి సంస్థని మేము గుర్తుపెట్టుకుంటాం. జన సైనికులు